శ్రీమాత్రే నమః. ముందు 3 వీడియోస్ చూపిస్తా. ఒక్కొక్క వీడియోని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తా. తర్వాత మనం మాట్లాడుకుందాం. माननीय प्राइम मिनिस्टर जी नरेंद्र मोदी जी, मैं आपसे हाथ जोड़कर माफ़ी मांगती हूँ। मैं आपसे क्षमा चाहती हूँ। जो आपके विरोध मेरी वीडियो बनी थी, मैं उन वीडियो को लेके बहुत ज़्यादा शर्मिंदा हूँ। मैं बहुत ही ज़्यादा गिल्टी फील कर रही हूँ। मुझे ऐसा नहीं करना चाहिए था और मैं चाहती हूँ कि मेरे खिलाफ कोई भी एक्शन ना लिया जाए और आप मुझे माफ़ी दें। आगे से फ्यूचर में, वर्तमान में, फ्यूचर में कभी भी मैं ऐसी कोई वीडियो नहीं बनाऊंगी, कभी भी ऐसा कोई कदम नहीं उठाऊंगी जो गलत हो। बस मेरी आपसे इतनी ही विनती है कि आप मुझे माफ़ करें। అమ్మాయి వీడియో చేసి పెట్టింది. నన్ను క్షమించండి నరేంద్ర మోడీ గారు, నేను ఏదైతే వీడియో చేశానో దానికి నేను సిగ్గుపడుతున్నాను. ఇక మీదట ఫ్యూచర్లో నేను ఎప్పుడు ఇలాంటి వీడియోస్ చెయ్యను అని. మరి మాట్లాడినప్పుడు తెలియలేదా? వ్యక్తిగతంగా కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు అయ్యో మనం మాట్లాడకూడదు, మనకి సంస్కారం ఉంది అనే విషయం అప్పుడు తెలియలేదా? అన్ని మాటలు అనేసి ఇప్పుడేమో సారీ నన్ను క్షమించండి, ఇంక నేను ఎప్పుడూ చేయను అంటే సరిపోతుందా? ఇప్పుడు భయం పట్టుకుందా ఫ్యూచర్ గురించి? ఇప్పుడా సారీ చెప్తున్నారు? మరి వాళ్ళు తప్పు చేయలేదు అని చెప్పి ఎగిరెగిరి పడ్డారు కదా. తప్పు చేయలేనప్పుడు ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది మరి వీడియోలు చేసి? ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి. ఇదేం వాగుతోందంటే, ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలోనీ సంబంధాన్ని ఉద్దేశించి చాలా అశ్లీలమైన పదాలు వాడుతోంది. ఎలా మాట్లాడిందంటే ఆవిడ ఇంకా నేను చెప్పకూడదు, అంత అసహ్యంగా మాట్లాడింది. అక్కడి నుంచి బయటికి రా అంట. ఇది మనిషా దున్నపోత? ఇది నేను ఎక్కువ ఎందుకు ప్లే చేయలేకపోయానంటే ఆ అమ్మాయి మాట్లాడిన మొత్తం బూతులే. ఎంత 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 అసహ్యంగా మాట్లాడిందో అమ్మాయి. ధర్మేంద్ర ప్రధాన్ గారి తల్లి గురించి, అమిత్ షా గారి గురించి, అలాగే నరేంద్ర మోడీ గారి గురించి, ప్రైవేట్ స్పాట్స్ గురించి ఎందుకండి? మెలోనీ నుంచి నేను చెప్పడానికి కూడా అసహ్యం, అత్యంత దరిద్రపు కొట్టుది అని చెప్పచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయి మాట్లాడిన మాటలు గనుక వింటే క్షమించకూడదు అసలు అమ్మాయిని. అసలు అంత అసభ్యకరమైన పదజాలంతో ఏం మాట్లాడుతోందో ఒళ్ళు తెలియకుండా మాట్లాడితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. సిగ్గు శరం లేదురా అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు చుట్టుపక్కల విన్నారు? అదా ప్రొటెస్ట్ అంటే? అదా నిరసన తెలపడం అంటే? ఒక అమ్మాయి ప్రైవేట్ పార్ట్ గురించి, ప్రధాని ప్రైవేట్ పార్ట్ గురించి మాట్లాడడమా సభ్యత అంటే? ఆ మెలోనీ గారి పేజ్ దగ్గరికి వెళ్ళి ఎంత అసభ్యకరంగా కామెంట్లు పెట్టారో. पेपर जो बार-बार लीक करता रहता है। माचदा है, पकाओ, लोगों को चोदना बंद करो, सेहत के लिए अच्छा है। एसटीडी से भी नहीं मिल रहा भाई, एड्स हो जाए भाई तेरे को, क्यों चोद रहा है देश को भाई, छोड़ दे। మీ ఇంట్లో వాళ్ళ గురించి అలాగే కామెంట్లు పెడితే మీరు ఊరుకుంటారా? నిన్న ఎవడో నాకు కామెంట్ పెట్టాడు ఒక ఆయన, ఇలా ఎందుకు చేశారు అని అడిగితే ఎంత అసభ్య పదజాలంతో మాట్లాడారో. అంటే ప్రశ్నించే హక్కు వాళ్ళకే ఉంది, తిట్టే హక్కు వాళ్ళకే ఉంది. ఇలా ఎందుకు మాట్లాడారు అని అడిగే హక్కు ఇంకెవరికీ లేదు. అడిగితే తిట్టేస్తారు. మొన్న ఆ మధ్య కొంతమంది యూట్యూబర్లు, తెలుగు యూట్యూబర్లే, వ్యక్తిగత దోషం చేస్తూ వీడియోలు పెట్టి పాపం తర్వాత వాటిని తీసేశారు. తీసేస్తే ఇంకా పోతాయని అనుకుంటారేమో, అవన్నీ చాలా భద్రంగానే ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ. ఇలా ఎవరో కాస్త రెచ్చగొడితే చాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేస్తూ వ్యక్తిగత దోషణ కూడా చేసేస్తారు. ఆ తర్వాత సారీ చెప్పేస్తే సరిపోతుందా? మెలోనీ గారి పేజ్ కిందకి ఏం మాట్లాడారో తెలుసా? వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ కి చెప్పు రిజైన్ చేసేయమని చెప్పి అని ఇంకా నీచాతి నీచంగా మాట్లాడారు. ఇదే సంస్కారం అంటే? ఇదే విద్యార్థులంటే? మరి ఏ పేపర్ లీక్ అయిపోయిందని ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేసేయమని చెప్పారో అక్కడ ఉన్న కొంతమంది అధికారులకి కూడా ప్రాణం మీదకి వచ్చింది కదా.
ఒక తల్లి తన కడుపులో ఉన్న బిడ్డను పోగొట్టుకుంది. ఒక అధికారి తన తల్లో బాగా షార్పెన్ చేసిన టైల్ దిగిపోవటం వల్ల ప్రాణాపాయ స్థితి వరకు వెళ్లారు. అలాగే ఎంతో మంది విద్యార్థులకి అక్కడ దెబ్బలు తగిలాయి కదా. మరి దీనంతటికీ బాధ్యత ఎవరు వహించాలి? ఆ సిజేపీ ప్రొటెస్ట్ అని చెప్పుకుంటున్న వాళ్ళు కాదా వహించవలసింది? మరి వాళ్ళేం చేయాలి? ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేస్తే మరి ఇంత హింసకి కారణమైన వాళ్ళని ఏం చెయ్యాలి? అది ఎవరూ ప్రశ్నించరు. ఇంకో వీడియో చూపిస్తాను చూడండి. అందులో మ్యూజిక్ ఉంది, కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను తీసేశాను. మీరు కొట్టి చూడండి, గూగుల్లో వస్తుంది. అక్కడ ఎవరైతే ఇందాక చెప్పాను కదా వీడియోలో, ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకున్నారో ఒక అబ్బాయి ఫోటో అన్నమాట. ఈ నీట్ పరీక్ష రాసినప్పుడు లీక్ అయిపోయినప్పుడు బాధతో ప్రాణాలు తీసుకున్న వ్యక్తి ఫోటో అన్నమాట. అది కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. వీళ్ళ ప్రొటెస్ట్ చేస్తుంది అని అక్కడికి ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిన ఒక విద్యార్థి బాధపడుతూ చెప్తున్నాడు అనమాట. ఆ వీడియోని ఎవరో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టారు. ప్రొటెస్ట్ అంటే అదా? అంత నీచంగానా మాట్లాడడం? ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు, వచ్చి మేము చేసింది తప్పే, ఇంకెప్పుడు చెయ్యము అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఒళ్ళు పైన తెలియలేదా? మాట్లాడినప్పుడు అంత నీచంగా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో కూడా మర్చిపోయి మాట్లాడారు కదా. ఇప్పుడు సారీ చెప్తున్నారు. ఇప్పుడు మీరు అడగచ్చు, ఎందుకండి ఇవన్నీ జరిగిపోయింది కదా అని. జరిగిపోయింది కాబట్టే మాట్లాడాలి. రేపు అన్న రోజు ఇలా తయారవ్వకండ్రా, నోరు ఇష్టం వచ్చినట్టు పడేసుకున్నారు అంటే రేపొద్దున మీ భవిష్యత్తు అగమ్యగోచరం అయిపోతుందని చెప్పడానికి. ఏవైనా అంటే ఆధ్యాత్మిక ఛానళ్ళు మీరు ఇలాంటివి మాట్లాడకండి అంట. ఆధ్యాత్మికత అంటే ఏంటి? రెండు చేతులు జోడించి భగవంతుడి ముందు కూర్చుని మన కోసం మనం ప్రార్థించటం కాదు. మన వరకు మన జీవితం బాగుందా లేదా, మన వరకు మనకి అన్ని కలిసి వచ్చేసాయా లేదా అది చూసుకోవడం కాదు. సంస్కారహీనంగా మాట్లాడారు. తల్లిదండ్రులుగా ఇది కరెక్ట్ అనిపించిందా ఎవరికైనా చెప్పండి.